హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఫెమినిజం. అయితే చాలామంది యూట్యూబర్స్ కానీ, సామాజికవేత్తలు కానీ, మేధావులు కానీ, స్త్రీవాదులు కానీ వారి యొక్క భావాన్ని, వారి యొక్క స్వేచ్ఛని, అలాగే వారి యొక్క గొంతుని అంటే వాయిస్ని అనేక మాధ్యమాల్లో, మీడియా కావచ్చు, పోడ్కాస్ట్ల రూపంలో కావచ్చు, లేదా పత్రికల రూపంలో, ఇంటర్వ్యూల రూపంలో, అనేక రూపాల్లో స్త్రీవాదం, ఫెమినిజం అనేది మనకు అనేక అంశాలుగా వివరణ ఇస్తుంది సమాజంలో, అలాగే ప్రపంచంలో. అయితే నేను కొత్తగా చెప్పేది ఏంటి అనేదే మన పాడ్కాస్ట్. ఫెమినిజం గురించి చాలామంది చాలా రకాలుగా రాశారు. అయితే నేను వాటిల్లో ఫిల్టర్ చేసి కొన్ని బుక్స్లోంచి కొన్ని నా మైండ్లో ఉన్న భావాలని జతపరిచి మన పాడ్కాస్ట్లో నేను చెప్పబోతున్నాను. మన పాడ్కాస్ట్లోకి ఎంటర్ అవుదాం. స్త్రీవాదం దాని ప్రధాన ఉద్దేశంలో మహిళలు సమాన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ హక్కులు మరియు స్వేచ్ఛలకు అర్హులని నమ్ముతారు. సంవత్సరాలుగా స్త్రీవాదం వారి ఓటు హక్కు, పునరుత్పత్తి మరియు లైంగిక స్వేచ్ఛ మరియు సమాన వేతనం వంటి అంశాలపై దృష్టి సారించింది. స్త్రీవాదం జాత్యహంకారం, లింగ నిబంధనలు, స్వీయ వ్యక్తీకరణ మరియు మరిన్ని వాటి మీద కూడా అన్వేషించింది. ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, అలాగే పాఠాలను బోధించే ఉపాధ్యాయులు, మేధావులు, స్త్రీవాదులు, పోయిట్స్, ఇలా అనేక మంది స్త్రీల పట్ల జరిగే దురాచారాలని, స్త్రీలకి గౌరవంగా చేసే వ్యవహారాల్ని, స్త్రీలని ఇబ్బంది పెట్టే విషయాల్ని కాలక్రమేణా కొట్టుకుపోతున్న గౌరవాన్ని మళ్ళీ స్త్రీలకు ఇచ్చేలా ఎన్నో విధాలుగా వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరీ చెప్పారు. అయితే స్త్రీవాదం దాని యొక్క లక్షణాలు అనేకమైతే ముఖ్యంగా మనం 4 రకాలు చెప్పాలి. చారిత్రాత్మకంగా స్త్రీవాదాన్ని 4 తరంగాలుగా వర్గీకరించారు. మొదటి తరంగం మహిళల ఓటు హక్కుపై దృష్టి పెడితే, రెండవ తరంగం మహిళా విముక్తికి ప్రోత్సహిస్తుంది, మూడవ తరంగం వైవిధ్యం మరియు ఖండన గురించి మాట్లాడుతుంది, నాలుగవ తరంగం డిజిటల్ మీడియాను ఉపయోగించి మహిళలను శక్తివంతంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఫెమినిజం అంటే ఏంటి అనేది ఇప్పుడున్న తరానికి చాలామందికి తెలియదు. మనం ఏదైనా క్యారెక్టర్ని ఏదైనా సినిమాలో కానీ, లేదా ఏదైనా నాటకంలో కానీ, లేదా ఏదైనా ప్రదర్శనలో కానీ, లేదా ఎక్కడైనా స్టేజ్ మీద కానీ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ నేమ్ కానీ, లేకపోతే ఒక ఫిమేల్ పాత్రను కానీ మనం మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు అందరూ ఒక కించిత్ భావన, ఒక సెన్సిటివ్ ఎమోషన్, అలాగే ఎంతో కొంత హేళన, వెటకారం, వ్యతిరేకత ఇలాంటివి చూపిస్తుంటారు. అంటే మెయిన్లీ స్త్రీలను వ్యతిరేకించేది వాళ్ళకి ఆపోజిట్ జెండర్ అయిన మేల్ అని అనుకుంటాం. కాదు, ఎవరైతే మగాళ్ళు ఉన్నారో ఆ మగాళ్ళు చాలా వరకు వాళ్ళ మనసుని స్వచ్ఛంగా, గొప్పగా ఉంచాలనుకుని స్త్రీలకి గౌరవించే విధానంలో మెలిగే భర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, చుట్టాలు, ఇలా ఎంతోమంది మగవాళ్ళ రూపంలో ఉన్నారు. కానీ మన భారతదేశంలో మన దరిద్రం ఏంటంటే, బేసిక్గా ఏదైతే 10 మంది మాట్లాడుకుంటున్నారో అది 100 మందికి ఆపాదిస్తాం. ఆ 100 మంది 1,00,000 మందికి ఆపాదిస్తారు. 1,00,000 మంది కోట్ల రూపంలో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రతి చోట ఉండింది, ప్రపంచంలో ఉంటుంది, అనేక రకాలుగా ఉంది, క్యాస్టిజం ఉన్నట్టే. కానీ ఈ లింగ భేదాల్లో మగాళ్ళ యొక్క మానసిక స్థితిని క్రూరంగా చూపించడానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ కొంతమంది మాత్రం ఎద్దనపూడి సులోచన రాణి, ఎండమూరి వీరేంద్రనాథ్, అలాగే మనకి గుర్రం జాషువా లాంటి గొప్ప మేధావులు, రచయితలు, పోయిట్స్ వీళ్ళందరూ కూడా
ఎక్కడో ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని స్త్రీలకి అలాగే మగవారికి పట్ల ఉన్న భేదాన్ని చెబుతూనే ఒక గొప్ప ఉచ్చారణని, ఒక గొప్ప మీనింగ్ఫుల్ ఫిలాసఫీని చెప్పారు. అలాంటి మేధావులు లేకపోవడం వల్లే ఇంకా ఆడా మగ అనే భేదాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఫెమినిజం ఈజ్ ఎ రేంజ్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ మూమెంట్స్ దట్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ద పొలిటికల్, ఎకనామిక్, పర్సనల్ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ది సెక్సెస్. ఇది ఫెమినిజం యొక్క మీనింగ్. మనం హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ని తీసుకుంటే దానిలోనే ఉమెన్ రైట్స్ అనేది ఒక భాగం. ఎందుకు దాన్ని ఒక భాగంగా, ఒక డిఫరెన్షియల్గా చూపించారు అనేది నా యొక్క క్వశ్చన్. ఐడియాలజీస్ మేల్కి ఎంత ఉంటాయో ఫిమేల్కి కూడా అంతే ఉండాలంటాను. క్యాంపెయిన్స్ మేల్కి ఎంత ఉండాలో ఫిమేల్కి కూడా అంతే రైట్స్ ఉండాలంటాను. ఎక్స్‌ప్లాయిటేషన్ కేవలం బహిరంగంగా కానీ 4 గోడల మధ్యగా కానీ స్త్రీల పట్లే కాదు మగవాళ్ళ పట్ల కూడా జరుగుతుంది. కానీ స్త్రీల పట్ల ఎందుకు చెబుతున్నాం అంటాను నేను. ఆప్రెషన్, జెండర్ ఈక్వాలిటీ, లా, డిస్క్రిమినేషన్ ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నవే ప్రపంచంలో. ఏదో ఒక్క చోట మాత్రమే ఎందుకు మనం చెప్తున్నాం, చూపిస్తున్నాం అంటే మీన్ టు సే స్త్రీలు వారి యొక్క సాంఘిక భాగస్వామ్యాన్ని, సంఘతత్వాన్ని, సెన్సిటివ్ ఎమోషన్స్తో గడప దాటకుండా వాళ్ళు చెప్పిందే అంటే ఎవరైతే మగాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిందే చేయాలి అనే భావనల నుంచి, అంటే రఘుపతి వెంకటరత్న నాయుడు దగ్గర నుంచి రండూరి రామ్మోహన్ రావు దాకా, కందుకూరి వీరేశలింగం వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడున్న అనేక మంది మేల్ ఫిలాంథ్రపిస్ట్స్ అండ్ ఫిలాసఫర్స్ ఎంతోమంది వరకు మనం ఎక్కడ ఆగిపోతున్నాం, ఎందుకు చేంజ్ అనేది, మార్పు అనేది తీసుకురాలేకపోతున్నాం అని ఆలోచించిన, అన్వేషించిన, ఆకాంక్షించిన ఎక్కడ కూడా ఏదో ఒక స్తబ్దత, ఏదో ఒక వెలితి, ఏదో ఒక నిర్లిప్తత. ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, గాఢాంధకారం, చేతిలో దీపం కూడా లేదు, కానీ నా గుండెల నిండా ధైర్యం ఉంది అనే పలుకులను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ తరం స్త్రీలు. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకంలో కొన్ని పేజీల తర్వాత ఒక పేజ్ పైన ఈ పంక్తులు, ఈ వాక్యాలు అతను రాస్తాడు. ఈ వాక్యానికి ముఖ్య ఉద్దేశం, అర్థం ఏంటంటే ఎంతో కొంత ధైర్యాన్ని మనం నింపుకోవాలి. అంటే మనతో పాటు మనం నడిచే క్రమంలో, మనం ఎదిగే క్రమంలో నలుగురిని సంపాదించుకోవాలి. ఆ నలుగురే మన యొక్క ధైర్యం. వాళ్ళల్లో మన అన్న కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, మనకి జన్మనిచ్చిన తండ్రి కావచ్చు, మనతో జీవితాంతం నడిచే భర్త కావచ్చు, మనం బ్రతుకునిచ్చే క్రమంలో మనం కనిపించిన మన పిల్లల్లో మన కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలంటే మనతో పాటు ఉండే మనిషి తన మేలైతే, తన మగాడైతే ఆ మగాడి కోణంలో అతని మగతనాన్నే కాదు, అతని యొక్క స్వేచ్ఛని, అతని యొక్క సంపదని, అతని యొక్క బిహేవియర్ని, అతని యొక్క యాటిట్యూడ్ని, అతని యొక్క అభిప్రాయాన్ని, అతని యొక్క ఎయిమ్ని ఆడవాళ్ళు కూడా, ఆడవారు కూడా అర్థం చేసుకోవాలి. ఆడది అంటున్నాం కానీ ఆడవారు, మగవారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇది కదా గౌరవం, ఇది కదా రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ని ఆడది అని తక్కువ చేసే ఆ కుంచెన మనస్తత్వం ఎందుకు మనకి? మగాడు అని ఆడవాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకు ఆ మనస్తత్వం మనకి, ఆడవాళ్ళకి? ఇదే ఫెమినిజం. ఫెమినిజం అంటే ఈక్వల్ రైట్స్ టు సొసైటీ కానీ ఈక్వల్ రైట్స్ టు ఫిమేల్ కాదు. అంటే దాన్ని వృత్తి కోణంలో, సాంస్కృతిక కోణంలో, మనుషుల రూపంలో మనం ఎక్కడో కొంతమంది మేధావులు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి, కొంతమంది ఎందుకు పనికిరాని వాళ్ళు, నేను స్త్రీవాదిని,
నేను వ్యతిరేకించాను కాబట్టి మీరు వ్యతిరేకించిందని కొన్ని భావాలని, కొంత వ్యక్తిగత స్వేచ్ఛని సమాజం మీద రుద్దితే దాన్ని మనం తీసుకుని అదే స్త్రీవాదం అనుకోవడం తప్పు. కాబట్టి రాబో రోజుల్లో రచయితలు ఎక్కువ మంది స్త్రీవాదులుగా స్త్రీలు రావడం మొదలు పెడితే సమాజం యొక్క బాధ్యత స్త్రీలతోనే సాధ్యమవుతుంది అనే ఫీలింగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే, స్త్రీ అనే చిహ్నాన్ని అంబేద్కర్ మాటల్లో చెబితే హక్కు అనేది మగాడికి ఎంతో ఆడవాళ్ళకు కూడా అంతే అంటాను నేను. కాబట్టి మనం ఒక సింబాలిక్ బిహేవియర్తో కాకుండా ఒక ఐడియాలజికల్ బిహేవియర్తో స్త్రీలను చూడాలి. అప్పుడే మన నిర్వచనాలు, మన ఉద్దేశాలు గొప్పగా ఉంటాయి అనేది నా యొక్క ఫీలింగ్. ఎందుకంటే గుడిపాటి వెంకటచలం రాసిన మైదానంలో నేను చదివిన కొన్ని పంక్తులు చూస్తే, వాళ్ళ అమ్మగారు పడ్డ ఇబ్బందుల్ని తాను చూసిన చలం తన చెల్లికి, తన సహధర్మచారికి, తన కూతురికి ఎంతో ఉపయోగపడే మాటలు, గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. మిగతా స్త్రీలందరికీ, ప్రపంచంలో ఉన్న స్త్రీవాదులకి తన యొక్క గొప్ప నిర్వచనంగా మారాడు. స్త్రీవాదం మీరు అడిగే వారిని బట్టి అనేక నిర్వచనాలను కలిగి ఉంటుంది. కానీ బ్రిటానికా ఒక సరళమైన చట్టాన్ని అందిస్తుంది. ఇది లింగాల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వంపై నమ్మకం ఉంటుంది. అసలు స్త్రీకి కావాల్సింది ఏంటంటే, అసలు నిజమైన మగాడు ఎవరు అంటే తనకి స్వేచ్ఛనిచ్చేవాడు, తన అభిప్రాయాన్ని గౌరవించేవాడు, తన తోడుగా నిలిచేవాడు, ఎలాంటి ఇబ్బందులైనా, స్నేహితుడైనా భర్త అయినా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు, తన మాటని ఈక్వల్గా చూసుకునేవాడు. ఎవరైతే తన తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఒక మగాడు రూపంలో మనం తీసుకుంటే అతను ప్రతిదానికి గౌరవంతో పాటు వ్యక్తిగతంగా మనసులోంచి వచ్చే భావాల్ని, ఆ ఫీలింగ్స్ని, ఎమోషన్ని అవతల ఉన్న ఆడవారికి పంచగలిగితే అతనే నిజమైన మగాడు. ప్రతిదానిలో కూడా నువ్వెంత నేనెంత అనే మగవాళ్ళ కంటే కూడా, హీరోయిజం, రౌడీయిజం చూసే మగవాళ్ళ కంటే కూడా, ఒక 10 మందిని వేసుకుని తిరిగి చీట్ చేసో లేకపోతే వెనకబడో ఇది ప్రేమని మోసం చేసే మగాళ్ళ కంటే, లింగ భేదాలకి తావు లేకుండా తన స్నేహాన్ని, తన ప్రేమని జీవితాంతం పంచుతూ తను గుర్తుపెట్టుకుని సహాయం రూపంలోనో అయితే మాట రూపంలోనో నిత్యం తన వెంట ఉండే మగాళ్ళకే స్త్రీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అలాంటి మగాడిని కోరుకుంటారు. అది మగతనం అంటే. మగతనం అంటే ఏ పడక గదిలోనో 4 గోళ్ల మధ్య అయితే శృంగారం రూపంలో చూపించేవాడు మగాడు కాదు నా దృష్టిలో. ఫెమినిజం ఈజ్ ఏ ఈక్వల్ రైట్ ఆఫ్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ అండ్ వే ఆఫ్ టాకింగ్. ఇది స్త్రీలకి కావాల్సింది. కాబట్టి లింగాల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వంపై ఉన్న నమ్మకం, వారి లింగం లేదా లింగం కారణంగా ఓటు హక్కు, రాజకీయ పదవులను నిర్వహించడం మరియు ఇంటి వెలుపల పనిచేయడం వంటి కొన్ని హక్కుల్ని ఎవరూ తిరస్కరించకూడదనేది నా యొక్క ఫీలింగ్. దట్ ఈజ్ ఫెమినిజం. అయితే స్త్రీవాదం ప్రాథమిక హక్కులను దాటి లింగం, జాతి, లైంగికత మరియు తరగతి ఆధారంగా లింగ వివక్ష మరియు ఖండన, అణిచివేతకు ముగింపు వంటి లోతైన సాంస్కృతిక మార్పులను కోరుకుంటుంది. ఈ వ్యాసంలో స్త్రీవాదం, వివిధ రకాల స్త్రీవాదం మరియు నేటికి మనకు స్త్రీవాదం అవసరమా అనే దాని గురించి సంక్షిప్త చరిత్రను చెబుతుంది. దాని ప్రధాన ఉద్దేశంలో మహిళలు సమాన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ హక్కులు మరియు స్వేచ్ఛలకు అర్హులని నమ్ముతాం. సంవత్సరాలుగా స్త్రీవాదం ఓటు హక్కు, పునరుత్పత్తి మరియు లైంగిక స్వేచ్ఛ మరియు సమాన వేతనం వంటి అంశాలపై దృష్టి సారిస్తాం. స్త్రీలు అధికారంలో ఉన్న సంస్కృతులు ఎప్పుడూ ఉన్నాయి. పునరాలోచించుకుంటే పురాతన స్పార్టాలాగా అక్కడ మహిళలు ఆస్తిని కలిగి ఉండవచ్చు మరియు వారసత్వంగా పొందవచ్చు, వ్యాపార లావాదేవీలు చేయవచ్చు మరియు మంచి విద్యను పొందవచ్చు. పితృస్వామ్య సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాడిన మహిళలు కూడా ఎప్పుడూ ఉన్నారు. అయితే చరిత్రలో మనకు తెలిసిన స్త్రీవాదం అనేది చాలా కొత్త భావన. మేరీ వోల్స్ట్రోన్క్రాఫ్ట్ 1792లో ఏ విండికేషన్ ఆఫ్ ది లైట్స్ ఆఫ్ ఉమెన్
అనే ఒక పత్రికను ప్రచురించింది. మరియు ఆమె నేడు స్త్రీవాద చిహ్నంగా పరిగణించబడుతున్నప్పటికీ ఆ పదం ఆమె కాలంలో వర్తింపబడలేదు. ఈ పదం 1890లో గ్రేట్ బ్రిటన్ మరియు అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. స్త్రీవాదం యొక్క మొదటి తరంగం ఉప్పొంగడం ప్రారంభించిన సమయం ఇది. కాబట్టి మహిళలు హక్కులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మహిళలు ముందుకెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సమాజంలో ఈక్వల్ రైట్స్ని పొందుతున్నారు, లేదంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కులను తెలియజేస్తున్నారు, వాళ్ళ వాయిస్ని చెబుతున్నారు. అవసరమైతే మగాడిని దాటి అంతం అందించైనా సరే వాళ్ళకు కావాల్సింది తీసుకుంటున్నారు నేటి సమాజంలో. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా స్త్రీవాదం ముందుకెళ్తుంది. ఫెమినిస్టులు పెరుగుతున్నారు, ఆడవాళ్ళు కాళీమాత రూపాలు ఎత్తుతున్నారు. కాబట్టి మగాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మగతనాన్ని చూపించకూడదు, గౌరవాన్ని పెంచుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రాథమిక హక్కుల్ని వారికి ఇవ్వాలి. అప్పుడే మీ యొక్క సంసారాలు, మీ యొక్క జీవితాలు బాగుంటాయి. అంటే స్త్రీవాదం మరింత మేధోపరంగా, వైవిధ్యభరితంగా మరియు సంక్షిప్తంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు మొదటి తరంగంలో కంటే తక్కువ ఉన్నత వర్గం మరియు మరింత సమ్మిళితంగా మారడంతో పెట్టుబడిదారీ విధానం, మహిళల పాత్ర, లైంగికత మరియు లింగం అన్నీ చర్చింపబడుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే మన పెరుగుదల స్త్రీలతోనే ఉంది, ఆర్థిక అభివృద్ధి స్త్రీలతోనే ఉంది. వాళ్ళని మనం ఎంతో కొంత గౌరవించాలి. సోషల్ ఎకనామిక్ పాలసీలో, పొలిటికల్ అండ్ పత్రికా రంగాల్లో, ఫిల్మ్ మేకింగ్లో కూడా స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే ప్రపంచం సామాజికంగా, న్యాయపరంగా, స్త్రీవాదం పరంగా ముందుకెళ్తుంది, భవిష్యత్ బాగుంటుంది. ఇది నా యొక్క ఫీలింగ్ అబౌట్ ఫెమినిజం. కాబట్టి మగవాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఇదే. థ్యాంక్ యూ. మరిన్ని పాడ్కాస్ట్ల కోసం మన యొక్క పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. మీ అడపా వినీత్. జై భారత్.